ఈ రోజు మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో అయితే కొత్తగా ఫ్రీ ఫైర్లో ఉన్న మ్యాప్ అయితే యాడ్ చేస్తారా? అరే బాబు రే, ఏంద్రా ఇది? యాజ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫైర్లో ఉన్న క్లాక్ టవర్లోనే ఉంది కదరా, ఎప్పుడు యాడ్ చేస్తారా ఈ మ్యాప్? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో అయితే మన ఫ్రాంక్లిన్ బైక్ అయితే సరదాగా రోడ్ మీద అయితే రైడ్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాడు. ఓకే, మనమైతే ఒక మంచి కార్ అయితే క్రియేట్ చేస్తాం. ఓకే, ఇదైతే మనకైతే నచ్చలేదు. ఒక మంచి సూపర్ బైక్ అయితే క్రియేట్ చేసేద్దాం. ఓకే, నేను 7000 సీట్ కూడా అయితే కొట్టాను. ఓకే, మనకైతే వచ్చేసింది ఒక మంచి బైక్. ఇప్పుడు ఈ బైక్తో మనం అయితే ఈ సిటీ మొత్తాన్ని చూసేద్దామా? ఓకే, అంతకంటే ముందు నా ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసుకుని అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. హలో సైడ్ 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 అయ్యా, ఏంద్రా బాబు. ఇప్పుడైతే మనమైతే ఆ స్టంట్ అయితే చేసేద్దాం పదండి. ఓకే, మన బైక్తో ఎంత హైట్ అయితే ఎగరగలమో చూసేద్దాం పదండి. అరే ఫ్రాంక్లిన్, జాగ్రత్తగా ఎక్కువ పడ్డావంటే మూతపళ్ళు రాలిపోతాయి. పడిపోయాడు ఫ్రాంక్లిన్. రే జాగ్రత్త, పట్టుకోరా హ్యాండ్లు గట్టిగా. అరే ఏంద్రా ఈడు ఆకాశం లోపలికి వెళ్ళిపోయాడా బైక్తోనే? అరే దించురా రే ఫ్రాంక్లిన్, బండి మెల్లిగా దించోరా. ఏంద్రా ఇది సైడు? అరే బాబోయ్, ఏందో ఉంది అక్కడికైతే మనమైతే ఇప్పుడైతే వెళ్ళిపోదాం పదండి. అయ్యో, సీటు సితారా అయిపోయింది మన ఫ్రాంక్లిన్ బైక్. అయినా ఏం పర్లేదు, అక్కడ ఏదో ఉందో ఇదే కొత్తగా, అక్కడికైతే మనమైతే వెళ్దాం. ఓ కారు అయ్యో చూసుకోరా. అరే ఏంద్రా ఈడు, నేను వస్తుంటే నాకు అడ్డుగా వస్తాడు ఆ కారుతోనే. ఈడు కారును అయితే మనమైతే లాక్కుందాం, ఎందుకంటే నాకే అడ్డొచ్చాడు. ఈడు కారు ఇంకైతే ఉండకూడదు. ఓకే, ఈయనైతే ముందైతే గన్ అయితే తీద్దాం, మనకైతే జడుస్తాడు గెన తీస్తే. ఓకే, నేనైతే గన్ అయితే తీస్తాను. అరే దిగరా రే, కార్ దిగు రే, నీ కారు నాకు ఇచ్చేయి, నీ కారు దిగవు. అయ్యా, కారు నుండి అయితే బయటకైతే నెట్టేసానండి. ఇప్పుడైతే మనమైతే కారుతోనైతే ఇక్కడ ఏదో కొత్తగా అయితే వచ్చింది మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D లోపలికి. అదైతే ఏంటో అయితే వెళ్ళి చూసేద్దామా పదండి. ఇదేంట్రా పడిపోయి లగలేదు కూడా ఉంది, ఇంకా ఏమైతే మనకేంటి, మనమైతే అటు కారు తీసుకుని అయితే వెళ్ళిపోదాం పదండి. అరే ఏంద్రో ఇది, ఇక్కడ అయితే మెట్లు అయితే ఉన్నాయి పైకి ఎక్కడానికి. మన కారుతో ఒకసారి ఎక్కించి చూద్దామా మెట్లు. అరే ఇదేంద్రా, కారు అయితే మెట్లు అయితే ఎక్కట్లేదు, డోర్లు వచ్చేసాయి కదరా బాబోయ్. అనవసరంగా కారు అయితే చెడమింగేశాను. ఓకే, ఇప్పుడైతే మనమైతే వేరేలా అయితే వెళ్దాం. ఇంకా ఎటైనా మెట్లు ఉన్నాయా? అరే ఇక్కడ ఏదో మెట్లు ఉన్నట్టు ఉన్నాయిరా. అయ్యా ఉన్నాయిరా మెట్లు. ఓకే, ఇలా అయితే కార్ అయితే పైకి అయితే ఎక్కించేద్దాం. అర్రే ఫైనలీ ఎక్కించేసాం గాయస్ పైకి అయితే. ఓకే, ఇప్పుడైతే మనమైతే కార్ దిగి ఏ ఏరియా అయితే చూసేద్దాం. ఒరే బాబో, ఇదేంద్రా ఇది? ఈ ఏరియా ఎక్కడైతే నేనైతే చూశాను. ఒరే ఇదేంద్రా ఇవి? ఒరే ఇది ఫ్రీ ఫైర్లో ఉండే ఒక ఏరియాలా ఉందిరా. అయ్యో బాబోయ్, ఫ్రీ ఫైర్లో ఉన్న ఏరియా ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D లోపల పెట్టేస్తారా? అసలు ఏ ఏరియా రా బాబోయ్ ఇది? నాకు సరిగ్గా తెలియట్లేదు ఇది ఏ ఏరియా అసలు. మీకేమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. అయ్యో బాబోయ్, ఏంద్రా బాబోయ్ ఈ మెట్లు ఇన్నున్నాయి. ఒరే ఇది ఫ్రీ ఫైర్లో ఉండే క్లాక్ టవర్ రా. ఒరే బాబోయ్, ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో ఫ్రీ ఫైర్లో ఉన్న క్లాక్ టవర్ అయితే యాడ్ చేస్తారు. ఓకే, మీకు కూడా ఈ లింక్ కావాలా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లాస్ట్ వరకు చూసేయండి. అయ్యా బాబోయ్, ఇప్పుడైతే మన క్లాక్ టవర్ అయితే వచ్చేసింది ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D లోపలికి. మనమైతే ఇప్పుడైతే ఒక క్లాక్ టవర్ మొత్తం తిరగడానికి ఒక మంచి వెహికల్ అయితే తీసేసుకుందాం. నేనైతే తీసేసుకున్నాను క్లాక్ టవర్ మొత్తం తిరగడానికి. మనమైతే ఒక ATV అయితే తీసేసుకున్నాం. మీకు తెలుసు కదా, మన ATV అయితే ఒక మంచి కలర్ అయితే వేసేద్దాము. ఏ కలర్ బాగుంటుందో చెప్పేయండి. నేనైతే మీరు చెప్పేంతవరకు అయితే కొద్దిగా బ్లూ కలర్ అయితే వేస్తున్నాను. ఓకే, ఇప్పుడైతే మనం ఈ ATVతో మొత్తం సిటీ మొత్తాన్ని తిరిగేద్దాం. అయ్యో బాబు, ఏంద్రా వీల్స్ అయితే చేంజ్ అవ్వట్లేదు ATV మాత్రం. ఓకే, ఏం పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు, ATVతోనైతే తిరిగేద్దాం పదండి. మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో యాడ్ చేసిన కొత్త ప్లేస్ మొత్తాన్ని. రే పద, ATVతో పద. ఇప్పుడు వెనకాల ఏమైనా ఉన్నాయేమో చూసేద్దాం పదండి. క్లాక్ టవర్ వెనకాల మనకి ఏమైనా లూట్ బాక్స్ అయితే దొరుకుతాయేమో అని. అరే ఎక్కడ ఏ లూట్ బాక్స్ కూడా లేదు కదరా బాబు. రే ఏందిరా ఇది? ఓకే, మనమైతే ఒకసారి కిందకి వెళ్ళి అయితే చూద్దాం ATVతోని కింద అసలు ఏమేమి ఉన్నాయి అనేసి. అరే కింద అయితే చూస్తున్నారు కదా, అక్కడైతే ఒక చిన్న రూమ్ అయితే ఉంది. మనమైతే ఆ రూమ్ దగ్గరికి అయితే వెళ్దాం. ATV మెట్లు దింపినప్పుడు అయితే చాలా స్లోగా అయితే దింపాలన్నమాట, లేదంటే మన ఫ్రాంక్లిన్ బై పళ్ళు అనేవి రాలిపోతాయన్నమాట. ఓకే, ఇంత లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఎవరైనా ఉన్నారా లేరా అని. ఓకే, ఇదైతే ఖాళీగా అయితే ఉంది, మనమైతే ఇదైతే ఫిల్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మ్యాచ్లో అయితే మనమైతే ఒక మంచి ఫ్రీ ఫైర్ మ్యాచ్ అయితే ఆడదాం. అది కూడా ఈ ప్లేస్లోనే ఆడేద్దాం. మన ఫ్రాంక్లిన్ బై, హల్క్, మిస్టర్ బీస్ట్ అనే వాళ్ళు ఒక టీం అనమాట. ఓకే, ఆ మ్యాచ్ అయితే మిస్ అవ్వకూడదంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మనం ఇంకా అటు సైడ్ ఏవో రూమ్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం పదండి. అరే బాబోయ్, ఇది కూడా ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో యాడ్ చేస్తారా? అరే బాబోయ్, తెలుసా మీకు ఇది ఫ్రీ ఫైర్లో ఉంటుందండి ఈ రూమ్ కూడా. అందులో అయితే మనం ఎనిమిస్ వచ్చినప్పుడు అయితే హెల్త్ వేసుకోవడానికి అయితే దాగవచ్చు ఇక్కడ. అరే ఎక్కడ ఎత్తల నుండో అయితే డోర్ అని చూసారా, అక్కడైతే ఏదో వెహికల్ ఉంది. మనమైతే వెహికల్ అయితే షూట్ చేసేద్దాం, లేదంటే ఏ ఎనిమి అయినా తీసి మనల్ని అయితే గుద్ది చంపేస్తాడు. సో నేనైతే ఎనిమి చంపే కంటే కార్ని అయితే షూట్ చేస్తాను. ఓకే, అక్కడైతే నేనైతే కొద్దిగా కలర్స్ అయితే చేంజ్ చేస్తాను, ఎందుకంటే నాకైతే ఈ గ్రాఫిక్స్ కొద్దిగా నచ్చలేదు. మీకు తెలుసు కదా కలర్ చేంజింగ్ ఏంటి నాకు
నొక్కాలో ఆర్జీబీ అని నొక్కాలి. ఓకే, ఇప్పుడైతే నేనైతే కొద్దిగా కలర్ అయితే చేంజ్ చేశాను, కాంట్రాక్ట్ అయితే చేంజ్ చేశాను. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఓకే, ఇంత లోపలికి అయితే మనమైతే వెళ్దాం. ఎవరైనా ఎనిమి ఉన్నారా లేదా చూద్దాం. ఎవరైనా ఎనిమి కానీ నాకు కానీ దొరికాడంటే ఆడి పని కథమే ఇంకా. ఓకే, పదండి వెళ్దాం లోపలికి అయితే. రే బాబు ఏంద్రా ఇది రంగురంగులుగా భలే ఉందిరా, ఫ్రీ ఫైర్ కంటే ఇదే బాగుంది కదరా బాబు. రే చూస్తున్నారా, యాజ్ ఇట్ ఈజ్ ఫ్రీ ఫైర్లో ఉన్నది అయితే డిటో అయితే దింపేశాడండి. రే మనమైతే ఒకసారి పైకి వెళ్ళి అయితే చూద్దాం. ఇక్కడైతే రైట్ లెఫ్ట్ రెండు సైడ్లు అయితే మెట్లు అయితే ఉన్నాయి. మనకైతే రైట్ సైడ్ దగ్గర కాబట్టి రైట్ సైడ్ అయితే ఎక్కిపోదాం పదండి. ఓకే, నేనైతే పైకి అయితే వచ్చేసాను. పైన అయితే నాకైతే ఏ ఎనిమి కూడా కనిపించట్లేదు. అరే ఎక్కడికి వెళ్ళి అయితే చూద్దాం క్యారిడార్ నుండి. అరే చూస్తున్నారు కదా, ఎనిమి అయితే నడుచుకొని అయితే వెళ్తున్నాడు. ఇప్పుడైతే ఎనిమిని అయితే మనమైతే చంపేద్దాం. నేనైతే స్కోప్ అయితే ఆన్ చేశాను. ఇదొక మంచి గన్ అనమాట. ఈ గన్ ఏమైతే నాకు కూడా తెలియదు. మీకు ఏదైనా గన్ నేమ్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. నేనైతే ఫ్రీ ఫైర్ అయితే చాలా తక్కువ అయితే ఆడుతాను, ఎందుకంటే మనం అయితే పబ్జీ అయితే ఎక్కువ ఆడుతాం కాబట్టి. సో ఈ గన్ నేమ్ అయితే మీరైతే చెప్పేయండి. అదొక స్నైపర్ గన్ అనుకుంటాను. ఇప్పుడైతే మీ అందరికీ తెలిసిన ఏకే గన్ అయితే తీశాను. ఈ ఏకే గన్తో వాళ్ళని అయితే షూట్ చేస్తాను. ఇంకా చాలామంది ఎనిమీస్ ఉన్నారు. ఈ ఎనిమీస్ అందరినీ షూట్ చేసేద్దాం. ఓకే, ఆ ఎనిమీ అయితే నాకు తెలిసి రన్ చేస్తున్నాడు. ఓకే, ఆ ఎనిమీ అయితే మిస్ చేయకూడదు. ఆ ఎనిమీని అయితే మనమైతే చంపేయాలి, లేదంటే అందరూ వచ్చి మన ఫ్రాంక్లిన్ బైన్ అయితే చంపేస్తారు. సో వాడిని అయితే మనమైతే ముందైతే చంపేసాము. ఇప్పుడైతే వెళ్ళిపోదాం పదండి వేరే ప్లేస్కి. ఎందుకంటే మనం ఫైట్ చేసిన ప్లేస్లో కానీ ఉన్నామంటే ఎనిమికి సిగ్నల్ అయితే వెళ్ళిపోద్ది. సో మనమైతే ఇప్పుడైతే ఇన్ఫినిటీ హెల్త్ చీట్ కోడ్ అయితే యాక్టివేట్ చేద్దాం. ఇదైతే మెడికిట్ అనమాట. ఇందులో పడిపోయాడు రా, ఏం పర్లేదు. మనమైతే ఇన్ఫినిటీ హెల్త్ చీట్ కోడ్ అయితే యాక్టివేట్ చేస్తాం. ఇప్పుడైతే పదండి వెళ్ళిపోదాం అందులోపలికి. అక్కడైతే మనం వెళ్ళి దాగునిపోదాం పదండి. ఓకే, మనమైతే పైన అయితే కాచుకొని ఉందాం. ఎవడైనా వచ్చాడంటే ఖచ్చితంగా హెడ్ షాట్ అయితే వేసేద్దాం. ఓకే, నేనైతే ఈ మెట్లు అయితే ముందైతే ఎక్కిపోతున్నాను. మనమైతే ఒక మంచి టీం అయితే క్రియేట్ చేద్దాం. అంతకుముందు అయితే ఈ ఏరియాలో అయితే ల్యాండ్ మైన్స్ అయితే చాలా ఎక్కువైతే పెట్టేద్దాం. నేనైతే పెట్టేస్తున్నాను ల్యాండ్ మైన్స్ అయితే. చూస్తున్నారు కదా, ఒకటెట్టాను, ఇంకోటి కూడా పెట్టేస్తున్నాను. ఓకే, మనమైతే కొద్దిగా పైకి ఎక్కి అయితే పెట్టేద్దాం. కరెక్ట్గా మెట్ల మీద అయితే పెడదాం. ఎవడైనా మెట్లు ఎక్కాడంటే చచ్చాడే. ఇంకా ఇక్కడ కూడా ఒకటి పెట్టేద్దాం. నేనైతే మొత్తం 5 అయితే పెట్టాను. చాలు, కొద్దిగా దూరం వెళ్ళి ఒకసారి ల్యాండ్ లైన్స్ పని వెళ్తున్నాయో లేదైతే చూసేద్దాం. నేనైతే తెలుసు కదా ల్యాండ్ లైన్ పేర్చడానికి ఏ బటన్ నొక్కాలో యాక్టివ్ అయితే చేస్తాను. మొత్తం అయితే పేలిపోయాయి. ఇప్పుడైతే మన టీమ్మేట్స్ని అయితే క్రియేట్ చేసుకుందాం. ఓకే, మన టీమ్మేట్స్ అయితే ముందు బాయ్ 2 అయితే కొట్టేశాను. మన టీమ్మేట్ ఒకడైతే వచ్చేసాడు. అరే అక్కడే ఆగరా, ఇంకోటి మన టీమ్మేట్స్ అందరినీ పిలుస్తాను. డ్యూ అయితే మనమైతే ఆడలేము. సో మనమైతే స్క్వాడ్ని అయితే పెట్టేసుకుందాం. స్క్వాడ్ అయితే తెలుసు కదా, బాయ్ ఇంకో 2 అయితే చీట్ కోడ్ అయితే కొట్టేశాను. ఓకే, ఇప్పుడైతే ట్రైయో అయితే అయ్యాము. ఇంకొకరిని అయితే పిల్లలు. ఓకే, మనమైతే గర్ల్ని అయితే పెడదాం. గర్ల్ 2 అయితే చీట్ కోడ్ అయితే పెట్టేశాను. ఇప్పుడైతే మన స్క్వాడ్ అయితే రెడీ అయిపోయింది. అందరూ కలిపి నన్ను అయితే ఫాలో అవ్వండి. మనమైతే ఈ మ్యాచ్ బోయా అయితే కొట్టేద్దాం పదండి. నెక్స్ట్ మ్యాచ్లో మనం ఫ్రీ ఫైర్ అయితే రస్క్ అయితే వెళ్దాం. ఈ మ్యాచ్ అయితే బోయా మాత్రమే కొట్టేద్దాం. ఓకే, ఇప్పుడైతే నేనైతే గన్ తీసుకొని పైకి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి ఎవరైనా కనబడ్డారంటే వాళ్ళని అయితే హెడ్ షాట్ అయితే పెట్టేద్దాం పదండి. నేనైతే పైన రూమ్కి అయితే వెళ్తున్నాను. అక్కడ నుండి అయితే సిటీ మొత్తాన్ని మంచిగా కనిపిస్తుంది కాబట్టి ఎవడైనా హెడ్ షాట్ అయితే దొరికిపోతాడు అయితే నాకైతే. సో నేనైతే వచ్చేసాను. ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో హ్యాక్ చేసిన క్లాక్ టవర్ పైకి అయితే వచ్చేసాను. చూస్తున్నారు కదా ఎంత పైకి అయితే వచ్చేసామో మనమైతే. ఇప్పుడైతే ఒక మంచి గన్ తీసి అందరిని అయితే చంపేద్దాం పదండి. ఓకే, నాకైతే ఏ ఎనిమి కూడా కనబడట్లేదు. కనబడ్డారు ఎనిమి అయితే. అక్కడైతే ఒక వెహికల్తో వెళ్తున్నారు. ఇక్కడ ఎవరో నడుచుకొని అయితే వెళ్తున్నారు. దీన్ని అయితే షూట్ చేసేద్దాం. ఓకే, అదైతే రన్ అయితే చేస్తుంది. తనైతే చంపేయాలి. ఓకే, మనమైతే ఇప్పుడైతే రాకెట్ లాంచర్ గన్ అయితే తీసేద్దాం. ఈ గన్తో బుల్లెట్ పడితే ఎవడు బతకడే అనమాట. టీమే ఎగిరిపోద్ది అనమాట. అయ్యా ఈడైతే జస్ట్లో తప్పించుకున్నాడు. ఓకే, ఇంకో బుల్లెట్ అయితే చేద్దాం. ఖచ్చితంగా మిస్ అవ్వడు. అరే ఈ గన్తోనైతే పేల్చేద్దాం. అయ్యో ఇప్పుడైతే చచ్చాడు మనోడైతే. ఓకే, ఇప్పుడైతే నేనైతే వెళ్ళిపోదాము. ఎవడైనా వచ్చాడంటే మన పని కథ. సో ఇంకో ఎవడైనా కనబడ్డాడంటే ఆడనైతే రాకెట్ లాంచర్ గన్తోనైతే షూట్ చేసేద్దాం. కిందకి చూసారా, ఎనిమిస్ అయితే మాన్స్టర్ ట్రక్స్ అయితే వేసుకుని వచ్చారు. ఇప్పుడు ఆ ఎనిమిస్ని అయితే షూట్ చేసి అయితే పడేద్దాం కార్తోనైతే. ఆ ఎనిమి వెనక్కి రాగానే అయిపోయాడు. వచ్చాడు అయిపోయాడు మన ఎనిమి అయితే. కార్ అయితే బింబర్లోకి ఎక్కిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.